శిఖాతరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనాంగ సంభ్రమద్భ్రమర కోమల శంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకారత్తర క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. కానీ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సమాసాలు ఏంటంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ అ మీనింగ్. ఆ తర్వాత నేను విజయనగరంలో ఒకసారి దుర్యోధనుడు చేయడానికి వెళ్తే నాన్న చాలా భయపడ్డారు. నాన్న విజయనగరం అక్కడంతా మహా మేధావులు కూర్చుంటారు, ఒక్క తప్పు చేసిన బాగుంటుందని చెప్పి అప్పుడు రమణమూర్తి గారికి తీసుకెళ్ళి సో ఆ వివిధ ఫలాలతో ఆ భారంతో అని ఒక్కొక్క వర్డ్కి నాకు మీనింగ్ చెప్పి అప్పటికే ఒక చోట మీరు నమ్మరు ఏదో అమరావతి దగ్గర అనుకుంటా ఆ రోజుల్లో మంగళగిరి చాలా సన్నగా ఉండేవండి. ఇది వేసుకుని రాగానే రే నువ్వేం దుర్యోధనుడు రాపాయి అన్నారు జనం. సో అలా ఉండేది వాళ్ళకి. దుర్యోధనుడు అంటే అలా ఉండాలి. రామారావు గారు, రంగారావు గారు, రాజ్ కుమార్ గారు, అలాగే నాకు బబ్రువాహన రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన బబ్రువాహన నా జీవితానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. నాన్నగారు తెలుగులో రాజ్ కుమార్ గారికి వాయిస్ ఇచ్చేవారు. బబ్రువాహన కానీ, తర్వాత మహావీర మయూర కానీ, నానిన్న మరీలాలే సినిమా కానీ, భక్త ప్రహ్లాద్ కానీ. సో ఆ డైలాగ్ నాకు చాలా ఎంతో ఇన్స్పైర్ చేసి డైలాగ్ ఇలా కూడా చెప్పచ్చా, అది ఐ థింక్ చాలా ఓల్డ్ ఫిల్మ్. అది బబ్రువాహన్లో రాజ్ కుమార్ గారు అర్జునుడు ఆయనే చేశారు, బబ్రువాహన ఆయనే చేశారు. యాక్చువల్గా వాయిస్లో వేరియేషన్స్ ఉంటుంది, బాగా వాయిస్ డిస్టర్బ్గా ఉంది, బట్ స్టిల్ అండ్ రైట్. నీవేనా వీర బబ్రువాహన మణిపురానికి రాజు, నిండు సభలో మావాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? ఇప్పుడు బబ్రువాహన్, మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాద పద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలెనట. మహానుభావ, వెతికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వ రీతిని వివాహం ఆడడం, ఇవేమీ నెత్తికి లేవా? యువతని తల్లి అది రంభ ఊర్వశ తిలోత్తమ. శాంతం పాపం శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరుసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణి అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. ఆ జారిణి పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత భక్తులను కేవలం పిడికిన బిగించవచ్చు, కాలరాగుని సైతం పాదాల కింద మర్తించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం మొదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను.